ఉదయం జనసంచారం మధ్యలో కూల్చివేతకు సిద్ధమైన చిన్న గుడిసె. ఆ గుడిసెని తన జీవితంగా భావించిన ఒక వృద్ధ మహిళ చేతులు వణుకుతూ గోడను పట్టుకుని నిలబడుతుంది. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తారు, కాని ఎవ్వరూ ముందుకు రారు. ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు హల్క్. చిరిగిన దుస్తులు, దుమ్ముతో కప్పబడిన పచ్చని శరీరం, కళ్లలో మాటల కందని బాధ, కాని అదుపులో ఉన్న కోపం. హింస కాదు, మౌనమే అతని బలం. కూల్చివేత మొదలవుతుంది. దుమ్ము ఎగసిపడుతుంది. గుడిసె నేలమట్టమవుతుంది. వృద్ధ మహిళ కూలిపోతుంది. హల్క్ చేతులు మెల్లగా ముడుస్తాయి, కాని అతడి ఏమీ చెయ్యడు. నగరం ముందుకు సాగిపోతుంది. రాత్రి, వర్షం. రోడ్డు పక్కన వృద్ధ మహిళ వణుకుతూ కూర్చుంటుంది. వేగంగా దూసుకెళ్లే వాహనాల లైట్లు ఆమె ముఖంపై పడతాయి. ఒక్కసారైనా ఆగవు. హల్క్ తన చిరిగిన చొక్కాను ఆమెపై కప్పుతాడు. ఆకాశాన్ని చూస్తాడు. తర్వాత ఆ క్షణంలో అతని కళ్లలో ఒక నిర్ణయం. గాలి వీచే ఒక గోడపై అతనికి ఒక నోటీస్ కనిపిస్తుంది. ఉద్యోగ పరీక్ష. హల్క్ ఆ కాగితాన్ని తీసుకుంటాడు. చుట్టూ జనాలు నవ్వుతూ వెళ్ళిపోతారు. కాని అతడు ఆ కాగితాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అది అతని చివరి ఆశ. అర్ధరాత్రి ఒక వీధిదీపం కింద హల్క్ చదువుకుంటాడు. పెద్ద వేళ్లతో చిన్న పుస్తకం పట్టుకుని, కళ్లలో నిద్ర, హృదయంలో భయం. కాని ఆ భయాన్ని మించిన లక్ష్యం. వర్షం ఆగిపోతుంది. వెలుగు అలాగే ఉంటుంది. హల్క్ అలాగే చదువుతూనే ఉంటాడు. ఉదయం, పరీక్ష కేంద్రం. గడియారం 8:59 చూపిస్తుంది. హల్క్ పరిగెడతాడు. ప్రతి అడుగు అతని గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు. పరీక్ష హాల్. గడియారం శబ్దం, చెమట చుక్కలు, చుట్టూ ధైర్యంగా కనిపించే ముఖాలు. హల్క్ మాత్రం తనలోనే పోరాడుతున్నాడు. చివరి గంట మోగుతుంది. ఫలితాల రోజు. నోటీస్ బోర్డు ముందు గుంపు. ఒక్కసారిగా నిశ్శబ్దం. హల్క్ పేరు కనిపిస్తుంది. ఆ క్షణంలో అతడు కదలడు. కళ్లల్లో నమ్మలేని ఆనందం. కన్నీళ్లు మౌనంగా జారుతాయి. కాలం మారుతుంది. హల్క్ పనిచేస్తాడు. డబ్బు దాచుకుంటాడు. చేతిలో తాళాలు. చివరి సన్నివేశం. ఒక పెద్ద అందమైన ఇల్లు. హల్క్ తలుపు తెరుస్తాడు. వృద్ధ మహిళ లోపల అడుగుపెడుతుంది. గోడలను తడుముకుంటుంది. కళ్లల్లో కన్నీళ్లు, పెదవులపై చిరునవ్వు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా బంగారు కొండ హల్క్ కోసం.